నమస్తే. పవర్ నైన్ హెల్త్ మీడియాకి స్వాగతం. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన ప్రముఖ వ్యక్తి డాక్టర్ పృథ్వీదాస్ రెడ్డి గారు, సీనియర్ డెంటల్ సర్జన్, అమీర్పేట్, హైదరాబాద్. నమస్కారం అండి. నమస్కారం. సార్, సాధారణంగా దంతాల సమస్యలు ఎందుకు వస్తాయి? దాని నివారణ మార్గాలు చెప్పండి సార్. ఎందుకు వస్తాయి అంటే బేసికల్లీ మనకి సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల, లేకపోతే కేర్ తీసుకోకపోవడం వల్ల టీత్‌ని. ప్లస్ ఇంకోటి బేసికల్లీ ఫస్ట్ మనం ఏది తిన్నా నోట్లో నుంచే తింటాం. అంటే మౌత్ త్రూనే చూ చేస్తాం. ఏదున్నా హాఫ్ డైజెషన్ మౌత్‌లోనే అయితది. యెస్ సార్. సలైవా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దానివల్ల. సో, మనం అదే కరెక్ట్ లేకపోతే పళ్ళ సమస్యలు, సో మనకి ఓవరాల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ గానీ, డయాబెటిస్ గానీ, లేకపోతే ప్రెగ్నెన్సీలో మనకి గమ్ డిసీజెస్ ఉంటే ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, సో ఇట్లా వచ్చే అవకాశం ఉంటది. సార్, సాధారణంగా ఎన్నిసార్లు బ్రష్ చేయాలి? ఎటువంటి బ్రష్ వాడాలి సార్? హార్డ్ బ్రష్ వాడాలా? సాఫ్ట్ బ్రష్ వాడాలా? ఎంత టైం వాడాలి? సో, మనము బ్రష్ అనేది 2 టైమ్స్ డైలీ చేయాలి. ఎక్కువసేపు చేయొద్దు. 2 మినిట్సే చేయాలి. సో, ప్లస్ ఇంకోటేంటంటే మనం సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలి. బ్రష్ కూడా మనం 3 మంత్స్‌కి ఒకసారి, 2-3 మంత్స్‌కి చేంజ్ చేయాలి. సో, బ్రష్ కూడా ఎట్లా అంటే మనము ఫాస్ట్‌గా చేయొద్దు. సో, దానికో టెక్నిక్ ఉంటది. సో, ఆ టెక్నిక్‌తో చేస్తే మనకి కొంచెం గమ్స్ కూడా సేఫ్ ఉంటాయి. మనకి ఉన్న టీత్‌కున్నది కూడా బ్యాక్టీరియా ఉన్నా, లేకపోతే ప్లాక్ ఉన్నా అది ఈజీగా వెళ్ళిపోతది. ఓకే. సార్, సాధారణంగా చాలామంది బ్రష్ చేసేటప్పుడు గమ్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇది ప్రమాదకరమా? ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్ దీన్ని? సో, గమ్ నుంచి బ్లడ్ వచ్చేది అంటే చాలామంది చూస్తుంటాం. అంటే ఫ్రీక్వెంట్‌గా అందరూ కంప్లెయింట్ చేస్తుంటారు గమ్ నుంచి బ్లీడింగ్ వస్తుంది అని. సో, బేసికల్లీ గమ్ బ్లీడింగ్ అంటే మనకి సెవెరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటే ఫ్యాక్టర్ కాదు. సో, మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల పళ్ళకి గార పట్టిపోతది. ఆ గారస్ అంటే బేసికల్లీ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఒక ఇల్లు కట్టుకొని ఉంటుందండి పళ్ళ చుట్టూరు. సో, అదేం చేస్తదంటే స్లోగా మనం ఫ్లోర్స్ ఎట్లా ఏస్తాం బిల్డింగ్‌కి, సేమ్ అట్లనే అది ప్లాక్ పేరుకుంటా గమ్స్‌ని లూజ్ చేసేస్తది. సో, గమ్స్ దాని బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏమైతదంటే యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తది. ఆ యాసిడ్ వల్ల ఏమైతదంటే గమ్స్ స్వెల్ అయితాయి. సో, మనం బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ప్లస్ అది కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల గమ్స్ స్వెల్ అయ్యి బ్లీడింగ్ వస్తది. ప్లస్ ప్యూబర్టీ టైంలో. సో, ఈ ఫ్యాక్టర్స్ వల్ల మనకి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటది. చాలామంది వేడి వస్తువులు తిన్నప్పుడు గానీ, చల్లటి వస్తువులు తిన్నప్పుడు గానీ, మన డెంటల్ బాగా పూర్తిగా సెన్సిటివ్‌గా మారుతూ ఉంటాయి. పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు ఎందువల్ల జరుగుతుంది సార్ ఇది? ఇప్పుడు బేసికల్లీ చల్లయి, వేడి తిన్నప్పుడు పెయిన్ వస్తది. అది కూడా ఫ్రీక్వెంట్ కంప్లెయింటే. కానీ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయితదంటే మనము స్వీట్ అన్నా, చల్ల వస్తువు తీసుకుంటే మనకి జుమ్ అంటుంటది. అది సెన్సిటివిటీ అనమాట. సో, అది మనకి ఇనీషియల్ స్టేజెస్‌లో వస్తది. సో, దాని తర్వాత ఏంటి అంటే మనకి పళ్ళు కొంచెం పుచ్చిన తర్వాత వేడి దానికి కూడా పెయిన్ రావడం స్టార్ట్ అయితది. అప్పుడేంటి అంటే పంట్లో ఒక లైఫ్ అనేది ఉంటది. జీవం పల్ప్ అంటారు. ఆ పల్ప్‌ని ఎఫెక్ట్ అయితే మనకి చల్లది ప్లస్ వేడి దాని వల్ల కూడా వస్తది. ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, మనకి కంటిన్యూయస్ పెయిన్ ఉంటది. నైట్ టైమ్ కూడా పెయిన్ ఉంటది. పడుకున్నప్పుడు పెయిన్ ఉంటది. ప్లస్ స్వెల్లింగ్ కూడా వస్తది. సార్, బేసికల్లీ చాలామంది జింజివైటిస్ అంటారు. అంటే గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవి ఎందువల్ల వస్తాయి? పర్టిక్యులర్ సర్టెన్ ఏజ్ తర్వాత వస్తాయా? అది గమ్ ఇన్ఫెక్షన్స్ అదే. మనకి సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల టీత్ చుట్టూ ప్లాక్ పేరుకపోవడం వల్ల, ప్లస్ ఇందాక చెప్పినట్టు హార్మోనల్ చేంజెస్ వల్ల ఒకటి, ప్లస్ ప్రెగ్నెన్సీ టైంలో వస్తది. ప్లస్ మనకి ప్యూబర్టీ టైంలో వస్తది. ఇయన్నీ ఇయన్నీ గూడా మనకి రావడము, ప్లాక్ అనేది ఉండడం వల్ల ఇంకా అగ్రివేట్ అయితది. సో, మనం అది ముందే క్లీన్ చేయించుకుంటా ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్‌కెళ్తే మనం అది క్లీనింగ్ చేయించుకుంటే సరిపోతది. సార్, డెంటల్ క్లీనింగ్ అనేది కంపల్సరా? చాలామంది స్కేలింగ్ చేయించుకుంటూ అంటారు. హ్మ్. అది దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది సార్ అంటే స్కేలింగ్ వల్ల? డెంటల్ క్లీనింగ్ వల్ల అంటే అదే సేమ్ మనం హార్బర్ అయిన బ్యాక్టీరియా పంటి చుట్టూ ఉన్న గార పట్టకపోయినా, లేకపోతే గట్టిగా అనేది ఇట్లా ప్లేక్ లాగా ఉంటది. సో, అది మనము రిమూవ్ చేస్తాం స్కేలింగ్‌లో. సో, ఇంకోటేంటంటే మనం చిగురు లోపల నుంచి క్లీన్ చేస్తాం. సో, మనకి చిగుర్లు కూడా హెల్తీగా అయితాయి దానివల్ల. సో, అట్లా ఇయర్‌లీ వన్స్ చేయించుకుంటే చాలా బెటర్. డెంటల్ వైట్నింగ్ అంటారు చాలామంది. అంటే డెంటల్ పర్టిక్యులర్‌గా వైట్‌గా ఉండడం కోసం, షైనీగా ఉండడం కోసం చేయించుకుంటూ ఉంటారు. ఇది సేఫేనా? డెంటల్ వైట్నింగ్ అనేది సేఫే. కానీ ఫ్రీక్వెంట్ చేయించుకునేది గాదు. అది ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్స్ ఓకే. అడ్వైజబుల్. అది గూడా రెగ్యులర్‌గా అడ్వైజ్ చేయం మేమెవ్వరికీ. అంటిల్ అన్‌లెస్ పేషెంట్స్ వచ్చి నేను వైట్నింగ్ చేయించుకుంటా అంటే దానికే అడ్వైజ్ చేస్తాం. ప్లస్ దానివల్ల ఏమైతదంటే మనకి ఇనీషియల్‌గా పళ్ళు సెన్సిటివిటీ వస్తది. సో, అది దానికి మనం కాంబాట్ జేయడానికి పేస్ట్ ఇస్తాము. డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఇస్తాము. అది వాడితే మళ్ళా నార్మల్ అయిపోతది.
కానీ మనం మంచిగా నీట్గా బ్రష్ చేసి ప్రాపర్ టెక్నిక్తో చేస్తే మన టీత్ మనం వైట్నింగ్ చేసిన తర్వాత ఏ కలర్ ఉందో ఆ కలర్ ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ మనం కాఫీ టీ తీసుకుంటాం ఫ్రీక్వెంట్గా. సో వాళ్ళకు కూడా ఏంటి అంటే వాళ్ళు కాఫీ తాగేసి అట్లనే ఉంటారు. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం వాటర్తో పుక్కిలించుకుంటే సో దాని మీద స్టెయిన్స్ ఉండే అవకాశం, కలర్ మారే అవకాశం కొంచెం తగ్గుతుంది. సో చాలామంది ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటారు. అలాంటప్పుడు కొంతమంది ఫుడ్ పార్టికల్స్ మన దంతాల మధ్యలో స్టక్ అయిపోతూ ఉంటాయి. దానికోసం వీళ్ళు ఫ్లాషింగ్ చేస్తూ ఉంటారు. ఇది సేఫేనా? ఫ్లాసింగ్ రికమెండెడే డైలీ మన ఎవరికైనా రికమెండెడే ఫ్లాసింగ్. బట్ మన పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుకుతుంది అంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలని మెయిన్ ఇండికేషన్. ఎందుకు అంటే మనకు ఫుడ్ ఇరికి 2 పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరికినప్పుడు మనకి అక్కడ ఫుడ్ అనేది బ్యాక్టీరియా ఫుడ్ లాగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక పన్ను కాదు 2 పళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. 2 పళ్ళు పుచ్చిపోయి 2 పళ్ళు కూడా మనకి రూట్ కెనాల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలామంది దంతాల మధ్యలో గ్యాప్స్ ఉంటూ ఉంటాయి సార్. పర్టికులర్గా ఇవి సరి చేయడానికి ఏమైనా మార్గాలు ఉంటాయా? సర్జిటల్ ఉంటాయి. బ్రేసెస్ వాటితో సరిచేయవచ్చు. ప్లస్ ఆ స్పేసింగ్ వల్ల మనకేంటి అంటే ఫుడ్ ఈజీగా ఇరుక్కుంటుంటుంది. ప్లస్ మనకి నవ్వేటప్పుడు సోషల్‌గా కాన్ఫిడెన్స్ ఉండదు, స్పేసింగ్ ఉందని. ఇంకా మనకి కరెక్ట్ చేయొచ్చు దాన్ని. దాంట్లో మనకి బ్రేసెస్ పెట్టుకోవచ్చు. అలైనర్స్ అని కూడా కొత్త ట్రీట్మెంట్ ఇది ఉంది. అది కూడా చేసుకోవచ్చు. సార్ చాలామంది కొంతమంది 20-35 ఇయర్స్ మధ్యలో విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. అసలు విజ్డమ్ టీత్ కంప్లైంట్స్ ఎందుకు వస్తాయి? అయితే విజ్డమ్ టీత్ బేసికల్లీ ఏంటంటే అది మనకి దవడ పన్ను అంటారు అందరూ. సో అది మనకి ఎట్లా అంటే ఇనీషియల్‌గా మనకి ఒక ఎర్లీ ఏజ్ అంటే లైక్ ఒక 50 ఇయర్స్ బ్యాక్ అప్పుడు మన డైట్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉండే. మనం ఇప్పుడు ఏ ఫ్రూట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా మనం జస్ట్ ఇట్లా తింటుండే. కోసుకొని కాకుండా జస్ట్ ఇట్లా కొరుక్కొని తింటుండే. ప్లస్ చికెన్ ఉన్నా లేకపోతే ఏమున్నా గానీ ఇట్లా పీక్కొని, గుంజుకొని తింటుండే. సో మన హ్యాబిట్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడంతా సాఫ్ట్ డైట్ అయిపోయింది. మనం పీసెస్ కోసుకొని తింటున్నాం. సో మనకి దవడలకి ఫోర్స్ పడతలేదు. పడకపోవడం వల్ల మనకు ఆ విజ్డమ్ టీత్ అనేది ప్లేస్ లేదు. ఫోర్స్ పడకపోతే దవడలు పెరగవు. పెరగకపోవడం వల్ల మనకేంటంటే ఈ జా పెరగకుండా లోపల టీత్ అనేది ప్లేస్ లేకుండా ఇరికొస్తది. కొంచెం పైకి రావడం, లేకపోతే సైడ్‌కి రావడం, లేకపోతే ఇట్లా పడిపోయి రావడము. సో వాటి వల్ల ఏమవుతదంటే ఫుడ్ అక్కడ ఎళ్లి ఇరుకుతది. మనకు బ్రష్ చేయడానికి కూడా ఇబ్బంది అయితది. సో ఆ ఫుడ్ వల్ల మనకు అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితది. సో దానివల్ల పెయిన్ వస్తది. సో అప్పుడు మనం తీపిచ్చుకోవాల్సి వస్తది ఎండ్ ఆఫ్ ది డే. పూర్తిగా దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మా ప్రేక్షకులకు మంచి సలహా ఓకే. ఇవ్వండి. పూర్తిగా మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికెళ్ళాలి. దీనికంటే ఫస్ట్ ఏంటంటే మనం ప్రాపర్ బ్రషింగ్ చేయాలి, టంగ్ క్లీనింగ్ చేయాలి, డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాలి, ఫ్రీక్వెంట్ డెంటల్ విజిట్స్‌కెళ్ళాలి. సో మనకేమన్నా చిన్న ప్రాబ్లమ్ అనిపించినా డెంటల్ విజిట్‌కెళ్తే మనకి డాక్టర్ అనేది ఇనీషియల్ స్టేజెస్‌లో మనకి ఆ డిసీజ్ ఏమున్నా పుచ్చి పన్నున్నా లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా, స్వెల్లింగ్ ఉన్నా అది ట్రీట్ చేయొచ్చు. కొంచెం డిలే అయితే సివియర్ అయిపోతది కండిషన్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.